నమస్తే రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు మీరు మీ ఇంట్లోనే చిన్న బండి గారు ఉండే బండి భగీరథ, నువ్వే ఇక 9 రోజులు నువ్వు పట్టుకోలే, నువ్వు వెళ్ళిపోమన్నావు. పోతా ఉంటే మరి అప్పా జంక్షన్ కాడికి అక్కడికి మా ఇంటికి వెళ్ళి ఇప్పుడే బయలుదేరిండు, అప్పా జంక్షన్ కాడికి వచ్చిండ్రు. ఆడ మీరు పట్టుకోమని చెప్పిండ్రు కాబట్టి అలా పట్టుకున్నారు. అదేందా కాబట్టే నీకు పర్ఫెక్ట్గా తెలుసు. అందుకనే 9 రోజులు దొరకనోడు 9వ రోజు దొరికిండు. వాళ్ళ ఇంటి మీదకి పోయి రైడ్ చేసినట్టు చేసిండ్రు. ఇదంతా మీ మధ్యలో నడిచినటువంటి యాక్టింగు. తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. మరి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి హోంశాఖ మార్చులు మరి తాను ఒక బాధ్యతాయుత పదవిలో ఉండి మరి నేను పోలీసులకు తీసుకొచ్చి అప్పచెప్పినా అని ఆయన చెప్తారు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో లేదు అప్పా జంక్షన్ దగ్గర మేము పట్టుకున్నాము అనేమో ఆయన చెప్తారు. సరే, ఇద్దరి స్టేట్మెంట్లు మనం ఒకసారి విన్న తర్వాత కొంచెం ముందుకు పోదాం. ఇంకోటి ఆసక్తికర విషయం ఏంటంటే వాళ్ళ పిల్లవాడిని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని పోలీసులను పిలిపించి అప్పచెప్తారు. అప్పా జంక్షన్ మీ ఇల్లా నా ఇల్లా? రోడ్డు మధ్యలో పోలీసులు నాకాబందీ చేసి వెహికల్స్ ని చెక్ చేస్తున్నప్పుడు అప్పా జంక్షన్ లో బండి భగీరథ పోలీసులకు చిక్కిండు. ఇది మా పోలీసులు నాకు చెప్పింది. నిజంగానే అతన్ని సరెండర్ చేసేది ఉంటే అతను ఎక్కడున్నాడు అక్కడికి మా అబ్బాయి ఉన్నాడు. ఓకేనా? ఇది రేవంత్ రెడ్డి గారు చెప్తారు. మరి దీని విషయమే చేయాల్సింది ఇంకా మరి దీని మీదనే మరి బండి సంజయ్ గారు ఏం చెప్తుండో ఆయన ఉన్నది. ఇప్పుడు ఒక్కరు గుర్తుంచుకోండి, కన్న కొడుకును ఓ తండ్రి పోలీసులకు స్వయంగా అప్పగించినటువంటి సందర్భం ఏదైనా ఉందా? వాళ్ళ కన్న కొడుకును నేను తీసుకుపోయి విచారణకు సహకరించాలని చెప్పి నాకు సమాచారం వచ్చిన వెంటనే నా కొడుకును అప్పచెప్పిన. ఓకేనా? ఇది ఇక ఇప్పుడు ఒరిజినల్ అసలు వీళ్ళ డ్రామా మాట్లాడదాం. ఇక ఇప్పుడు మీ టు కాక్రోచ్. ఓకేనా? మనం ఇక ఇప్పుడంతా కాక్రోచ్ల దుకాణం నడుస్తుంది కాబట్టి ఇక మనం కూడా కాక్రోచ్ లెక్కనే మనం మాట్లాడదాం. అయితే ఇప్పుడు 9 రోజులు రేవంత్ రెడ్డి గారు 9 రోజులకి వెళ్ళి మరి నిందితులు పరారులో ఉన్నప్పుడు నువ్వు గాడిదలు కాసినవా? 9 రోజులకి వెళ్ళి నీవు పోలీసు వాళ్ళను వాళ్ళ ఇంటి మీదకి ఎందుకు పంపలేదు? కరెక్ట్, ఆయన అరెస్ట్ అయ్యే రోజే నువ్వు వాళ్ళ ఇంటి మీదకి పోలీసులు ఎందుకు పంపినావు? ఈరోజు వీళ్ళిద్దరి మధ్య నెక్సెస్, వీళ్ళిద్దరి మధ్య డ్రామా అని నేను చెప్తున్నా. పోలీసులు అరెస్ట్ చేసే రోజే నువ్వు వాళ్ళ ఇంటి మీదకి పోలీసులు ఎందుకు పంపినావు? అదే రోజు మరి వాళ్ళని చెకింగ్ చేసిండ్రు. అంటే 9 రోజులకే నీకు చేత కాలేదా? అంటే బండి సంజయ్ చెప్పిందే కరెక్ట్ అని అనిపిస్తుంది. ఈరోజు 9 రోజులు నా కొడుకుని పట్టుకోలేదు, 9వ రోజు నేనే తీసుకుపోయి సరెండర్ చేసిన అనేదే వాస్తవం అనిపిస్తుంది. మరి ఈరోజు మరి నువ్వేం చెప్తున్నావు? మా పోలీసులు అప్పా జంక్షన్ కాడ బండ్లు చెకింగ్ చేస్తుంటే దొరికిండు అని చెప్పినావు. మరి 9 రోజులకి వెళ్ళి మీకెందుకు దొరకలేదు? మీరెందుకు చేయలేదు? ఓకే, ఇక ఇది మీరు ఇద్దరి మధ్య డ్రామా. ఇది ఇంకోటి ఏం చెప్పిన, పోలీసు వాళ్ళంతా ఆ రోజు కంప్లైంట్ ఇచ్చారు, నా దగ్గర ఉండే ఆ రోజు అక్కడ ఉండే అని చెప్పి నువ్వు చెప్తావు. ఈరోజు నీ పోలీసులు 5 గంటలు వెయిట్ చేసి కంప్లైంట్ తీసుకోరు. ఈలోపు అక్కడ కరీంనగర్ పోయి వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు. ఎవరు? బండి సంజయ్ వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు. ఇవాళ ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు ఏమంటారు? వాళ్ళిద్దరు బావబామ్మార్దులు అని అంటారు. మరి బావబామ్మార్దులు అయిన దానిపైన మరి ఆ బావ మీదనో బామ్మార్ది మీదనో మరి ఈ బండి వాళ్ళు ఎందుకు అక్కడ పోలీస్ స్టేషన్ల వాళ్ళపైన మరి ఎక్స్ట్రాషన్ కేసు పెట్టినరు? బ్లాక్మెయిలింగ్ కేసు ఎందుకు పెట్టినరు? 50,000 ఇచ్చినామని ఎందుకు కేసు పెట్టినరు? దేనికోసం పెట్టినరు? ఈరోజు ఎమ్మెల్యే రాకేష్ గారికి కొంతమంది ఉండాలి. ఈరోజు ఉన్నప్పుడు మరి ఏ విధంగా కేసు పెట్టినరు? నిజామాబాద్ ఎమ్మెల్యే గారు మాట్లాడాలి. మరి అటువంటి సంబంధాలు ఉన్నప్పుడు ఇవాళ మంచి అందరికి ఒక చిలక పలుకులు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతుండ్రు. మరి ఆ రోజుకెళ్ళి ఇక్కడ దాకా ఈ బామ్మార్దుల ముచ్చట నువ్వెందుకు చెప్పలేదు? ఈ బామ్మార్దుల మధ్య మరి ఫరాలు ఎందుకు, పంచాయతీ ఎందుకు అని చెప్పి నువ్వు ఎందుకు చేయలేదు? పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడితే ఇద్దరు ఒకటే కులపోలేనే కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుంది కదా అని. అదే ఇది పోక్సో కేసు అనేది మీరు మర్చిపోతున్నట్టున్నది. ఈ కేసు పోక్సో కేసు, ఇలా మాటలు గీటలు ఏముండయి, ఇక్కడ ఏమున్నా చేతలే ఉంటాయి. కాబట్టి ఒకసారి వన్స్ కేసు ఫైల్ అయిందనంటే ఎవరు తప్పించుకునే అవకాశం ఉండదు అనేది వీళ్ళిద్దరికి, ఎంపీకి ఎమ్మెల్యేకి ఇద్దరికి అర్థమైతలేదు.
ఇద్దరు ఏది నోటికొస్తే అది మాట్లాడుతున్నట్టు కనబడతా ఉంది ఈరోజు నీట్గా. అదేందా నీట్గా ఇది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇది ఈరోజు వీళ్ళిద్దరి మధ్యలో ఒక డ్రామా నడుస్తుంది, డ్రామా ఆడుతున్నది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈరోజు అది కూడా రేవంత్ రెడ్డి గారు ఎందుకు చెప్పి నాకున్న సమాచారం ఏంటంటే మరి ఒక ప్రెస్ వాళ్ళు బక్క జడ్సన్ గారు ముఖ్యమంత్రి గారి ఇంట్లోనే ఆయన ఉన్నాడు అని అడిగిండు. ఎవరు ఈ బండి భగీరథ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంట్లో ఉన్నారు అని అన్నాడు. మరి దీనిపైన ఏంటంటే ఆయన 9 రోజులకెళ్ళి మరి ముట్టుకోలే కదా, లేదు మేమే అరెస్ట్ చేసినామని చెప్పుకునే పరిస్థితి. మరి మేమే అరెస్ట్ చేసినామని నువ్వంటావు, మరి బండి సంజయ్ గారు ఒక తండ్రిగా నేనే తీసుకుపోయి అప్పచెప్పిన ఆయన అంటాడు. మరి ఇదేది కరెక్టు అని ఆయన అన్నాడు. అని అంటే ఈరోజు ఆయన తప్పిపుచ్చుకోనికి ఈయన ఈ స్టోరీ అంతా చెప్పింది. మొత్తానికి వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి నెక్సెస్ ఇది. ఇక ఇవన్నీ నడుస్తూ ఉంటే సరే మరి ఆయన మంత్రి పదవి ఉంటుందా లేదా అనేది సెకండరీ. ఈరోజు మరి బండి క్లబ్బింగ్ ఇప్పటికే అయిపోలేదు. బండి క్లబ్బింగ్ ఇప్పటిదాకా పార్టీ సరి అయిన విషయం దీనిపైన స్పష్టత చేయలేదు. ఈరోజు బండి క్లబ్బింగ్ అట్లనే ఉంది, అది అట్నే పెండింగ్ ఉంది. మరి ఇంకోటి ఈరోజు మరి గతంలో 2024 పార్లమెంట్ ఎన్నికల ముందు మరి మొన్న ఈ పప్పు నాగేశ్వరరావు అడ్వకేట్ గారు ఒకటి అన్నారు, నా దగ్గరికి ఇంకో 3 బాధితులు వచ్చిండ్రు, వాళ్ళని బయటికి వేయడానికి నాకు ఇష్టం లేదు అని చెప్పిండ్రు. అర్థమైందా? పప్పు భగీరథ్ ఎవరైతే మొన్న మైనర్ ఎవరైతే బాలిక ఉందో వాళ్ళ అడ్వకేట్ బాధితుల తరపున ఉన్నటువంటి అడ్వకేట్ పప్పు నాగేశ్వరరావు గారు ఏం చెప్పినంటే నా దగ్గర ఇంకా 3-4 ఉన్నారు అని అన్నారు. అంటే ఇంకా బండి క్లబ్బింగ్ ఇంకా అయిపోలేదు. అర్థమైందా? ఇక గతంలో ఇబ్రాహీంపట్నం మంగల్పల్లి భారత్ కాలేజ్ పక్కన కారులో మరి ఒక 3-4 వీళ్ళందరూ కలిసి దొరికిండ్రు. మరి అక్కడ దొరికిన వాళ్ళు ఎవరు దొరికిండ్రు, ఏం దొరికిందో అవన్నీ చెప్పాలనా, కానిస్టేబుల్ పేరు చెప్పాలనా అక్కడ ఏం జరిగిందో. అంటే ఒక్క విషయం కాదు, ఏదో కొత్తది ఇది బామబామర్దుల పంచాయతీలు అంటుండ్రు. మరి ఇట్లా చాలా దొరికినాయి. అవి అక్కడ కార్లో ఏం జరిగిందని చెప్తే మరి ఏడబెట్టుకుంటారు. మరి దీంతో మరి ఎవరు మరి దీనిపైన మరి ఎవరు సంగప్ప గారితో ఏమైనా మాట్లాడిస్తారా, ఏమైనా చెప్తారా? ఇదంతా పర్వర్టెడ్ బిహేవియర్ ఉన్నది ఆయనది. అర్థమైందా? శిశుపాలుడు 100 తప్పులు చేసినా అది ఎక్కడ దొరకాలి అక్కడ దొరికినట్టుగా ఈరోజు జరిగింది. సరే, ఇదంతా ఇంకా బయటపడలేదు. ఈరోజు తాజాగా తెలంగాణలో ఉన్న యువకుల కోసం అందరి కోసం అంటే ఇక రేపు సాయంత్రం 6 గంటలకు వెళ్ళి మరి భజన్ క్లబ్బింగ్ అంట, ది బిగ్గెస్ట్ బ్లజింగ్ క్లబ్, ఎంట్రీ ఫ్రీ అంట. మొత్తం యువకులు అందరు రావచ్చు అంట. జిమ్ఖానా గ్రౌండ్లో పెట్టిండ్రంట. ది ఇన్ఫ్లుయెన్స్ రిథమ్ ఆఫ్ భక్తి, ఓకేనా, లివ్ భజన్ క్లబ్బింగ్ లీలా రాక్ బ్యాండ్ అంట. ఇది లీలా రాక్ బ్యాండ్ అంట. అర్థమైందా? ఇది భజన్ క్లబ్బింగ్ పెడుతుందంట. ఇవి సన్నాయి వీళ్ళతో వచ్చేది కాదు, ఒక రాక్ క్లబ్ వచ్చి వీళ్ళు చేస్తారంట. ఈరోజు నేను అడిగేది ఒకటే, ఇయాల్టికి బండి క్లబ్బింగ్ అట్నే ఉన్నది, బండి క్లబ్బింగ్ రాలేదు. ఇంకా మరి ఈరోజు భజన్ క్లబ్బింగ్, మరి భజన్ క్లబ్బింగ్ ఎవరు స్పాన్సర్ చేస్తుండ్రో తెలుసా? ఎవరు స్పాన్సర్ చేస్తుండ్రు? ఒక రామేశ్వరరావు గారా, లేకుంటే ఒక మంచి ఇంకా ఎవరైనా పెద్ద పారిశ్రామికవేత్తలా? కాదు, ఒక క్యాసినో మాఫియా ఈరోజు దానికి స్పాన్సర్ చేస్తూ ఉంది. ఇవాళకి రేపు సాయంత్రము యువకులు వస్తారు. ఓకే, యువతులు రమ్మన్నారు, రాక్ బ్యాండ్ పెట్టినరు. మళ్ళా పోక్సో కేసులు పెడతారని గ్యారంటీ ఏమున్నది? ఈరోజు మళ్ళీ ఇంకా పోక్సో కేసులు కావు అనే గ్యారంటీ ఎక్కడున్నది? అదేందా ఉన్నదా లేదా? ఈరోజు మీరు ఈ 9 రోజుల పాటు క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నాలు చేస్తారు. మళ్ళా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ పట్టుకుంటారు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పట్టుకొని వాళ్ళతో వీడియోలు చేపిస్తారు, రాములక్కతో వీడియోలు చేపిస్తారు. పాపం ఇక తీర్మానం మళ్ళీ అయితే నోరే తెరవకుంటుంటారు. నేను కాక్రోచ్ ఉద్యమం చేపట్టాలి అంటాడు. అర్థమైందా? అది కాక్రోచ్ కాదు, అది పెద్ద తిమింగలం అది. ఆయన చేయని మాట్లాడతారు. ఇక తెలంగాణ మీద వాళ్ళు ఎవరు మాట్లాడారు దీనిపైన? ఇక సాధ్యమైనంత ఆ 9 రోజులు ఎన్ని మేనేజ్ చేయాలో అన్ని చేస్తారు. మళ్ళీ దానికోసం బెయిల్ అప్లికేషన్ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తారు. ఇక అందరికంటే ప్రాముఖ్యమైన అంశానికి వద్దాం.
ఈరోజు మరి ఆ బండి గారు మరి వారి యొక్క అంటే నేను ఆ తండ్రి గారి పేరు చెప్పొద్దని బండి గారు అని చెప్తున్నా. బండి గారు మరి బెయిల్ అప్లికేషన్ పైన ఈరోజు వాదన ఉండే. మరి దాన్ని ఎందుకు నిన్న వాపసు తీసుకున్నారు? దేనికోసం తీసుకున్నారు? దీని వెనుక ఉన్న వ్యూహం ఏంది? అర్థమైందా? దీని వెనుక ఉన్న వ్యూహం ఏంది? దేనికోసం వాపసు తీసుకున్నారు ఈరోజు? కాబట్టి ఈరోజు 101% మీరు పార్టీని ఈరోజు డిఫెండ్లో పడ్డారు. మీరు తప్పు చేసినాము అనేది మీ దాంట్లో వచ్చేసింది. ఒక ఆమంటది 2 సప్పర్లు కొడితేనే వస్తుందని. పెద్ద సైంటిస్ట్ వచ్చిందమ్మా. ఇక ఒక సైంటిస్ట్ వచ్చి చెప్తుంది 2 సప్పర్లు. అది ఓ సైంటిస్ట్ చెప్పాల్సిన అవసరం లేదు, మీరు పెద్ద రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా చెప్తారు 2 సప్పర్లు కొడతారని. కానీ ఇంకో చేయిపోయి బలవంతంగా ఇంకో చేతి కొట్టే సప్పుడు వచ్చింది. 2 చేతులు సప్పర్లు కొట్టలే. ఒక చేయి తన చేయి దగ్గర దాన్ని ఉన్నది, కానీ ఇంకో చెయ్యిపోయి మీ బండి చేయిపోయి దాన్ని డైరెక్ట్ కొట్టింది. అర్థమైందా? ఇసొంటోళ్ళు ఈరోజు మోపయ్యారు. ఇసొంటోళ్ళు చెప్పేటోళ్ళు వాళ్ళు ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది అని చూసేటోళ్ళు. అయితే ఇసొంటోళ్ళని ఈరోజు వీళ్ళందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టిండ్రు. కాబట్టి ఆ కార్యక్రమం పోయేటోళ్ళు యువకులు పోండ్రి, కానీ దయచేసి యువతులను పంపకండి. అక్కడ రక్షణ లేదు. అర్థమైందా? పెద్ద బండి అట్నే ఉండే, చిన్న బండి అట్నే ఉండే, చాలా బండ్లు అట్లున్నాయి. కాబట్టి దాన్ని ఇన్వెస్టర్ ఆ ప్రోగ్రామ్కి ఎవరు పైసలు పెడుతుండ్రు, ఎవరు కండక్ట్ చేస్తుండ్రు, అదంతా దయచేసి మీరు ఆలోచన చేసి దాని విషయంలో మరి సరైన భద్రత ఉంటుందా లేదా అని ఆలోచన చేయండి. మీరు అనవసరంగా అక్కడ ఇది 6 గంటల తర్వాత సాయంత్రం చీకట్లో పెట్టిన ప్రోగ్రాం, చీకట్లో పెట్టింది. కాబట్టి పెట్టిన వాళ్ళు ఏం బుద్ధిమంతులు కాదు, ఏం సక్కనోళ్ళు కాదు. లేకుంటే మా లక్ష్మణ్ బీసీసీఎల్ జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ లక్ష్మణ్ అటువంటి మంచి గుణవంతులేం గారు. లేకుంటే మా మార్తినేని ధర్మారావు లాంటి వారు కాదు. అర్థమైందా? లేకుంటే మా డీకే అర్ణ లాంటి వారు కాదు. ఈరోజు ఒక కేసినో మాఫియా వాళ్ళు ఆ కార్యక్రమం పెట్టినరు. కాబట్టి దాని స్పాన్సర్గా వాళ్ళు ఉన్నారు దాని వెనుక. కాబట్టి అక్కడికి మనం పోతే ఎంత రక్షణ ఉంటుంది లేదనేది దయచేసి మీరు ఆలోచన చేసుకోండి అని చెప్తున్నా. మంచిదే, పోయి భజన కీర్తనలు నేర్చుకొని పాడు అవన్నీ మంచిదే. కానీ ఈరోజు ఇంకా ఈ చాప్టర్ ముగిలేరే కదా, ఇది ఇంకా క్లోజ్ కాలే కదా. ఈ చాప్టరు బండి భజన కార్యక్రమం ఇంకా ఆగలే కదా, బండి క్లబ్బింగ్ ఇంకా ఆగలే కదా. అది ఆగిన తర్వాతనే కదా వేరే ఏమైనా పోయేది. కాబట్టి ఈరోజు యువతి యువకులు పెద్ద ఎత్తున రమ్మంటున్నారు, అందరినీ పిలుస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు యువతులు దయచేసి ఆలోచన చేయండి, జాగ్రత్త. తల్లిదండ్రులు మీరు మరి రక్షణ ఇచ్చి తీసుకుపోగలిగితే మీరు తీసుకుపోండి. లేకుంటే మాత్రం మళ్ళీ కొన్ని పోక్సో కేసులు ఇప్పుడు అమ్మాయి ధైర్యం చేసింది కాబట్టి పెట్టగలిగింది, అందరి వల్ల కాదు. ఈరోజు అట్లా పెట్టేది ఉంటే ఈరోజు ఇక జీవితకాలం పాటు బయటికి రాకుండా లోపల ఉండాల్సిన పరిస్థితే. అర్థమైందా? వాళ్ళ కొంచెం బ్యాక్గ్రౌండో అదో ఇదో ఉండి ఈరోజు రాకేష్ రెడ్డి గారే వీళ్ళిద్దరు బావబామ్మడుదులు అనే చెప్పుకునే దాకా వచ్చిందంటే ఆయన చిర గట్టోడై ఉన్నది కాబట్టి ఆయన పదం వాడింది. అది లేకుంటే అక్కడ దాకా వచ్చేది కాదు. ఈరోజు గోడుతో పోయేది గొడ్డల దాకా ఎందుకు వచ్చింది? పాపం పండిన రోజు అవి ఇవన్నీ కూడా ఈ విధంగా బయటకు వచ్చే పరిస్థితులు ఉంటాయి. ఈరోజు హైకమాండ్ ఇందులో జొరబడి హైకమాండ్ నువ్వు గిన బెయిల్ తీసుకుంటే ఈరోజు పార్టీకి ఇంకా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి మన పార్టీ పునీతుల పార్టీ, మన పార్టీ ఆల్రెడీ ఇటువంటి ఒక 30 మంది ఇటువంటి కేసులు ఎదుర్కొంటున్నారు. ఇది సౌత్ ఇండియాలో మొట్టమొదటి కేసు. రేవణను తెలంగాణ రేవణ అంటున్నారంటే ఇప్పుడు ఈ అబ్బాయిని చిన్న బండిని ఏమంటున్నారంటే రేవణనో ఉన్నారు కదా, ఆయన దేవగౌడ గల్ల మనవడు, సేమ్ ఇటువంటి కేసులే తెలంగాణ రేవణ అంటున్నట. కాబట్టి అసోంటోడు ఈరోజు ఇక్కడ మోపైనరు. కాబట్టి ఆ హైకమాండ్ ఎన్నెన్నో బీజేపీ హైకమాండ్ ఎన్నో స్కెచ్లు వేస్తున్నాయి, సాధ్యమైన తప్పియనికి చూసింది, క్యారెక్టర్ అసాసినేషన్ చూసింది. స్వయంగా బీజేపీ ఐటీ సెల్ వాళ్ళు అలా దిగి ఎన్ని చేయాలనో అన్ని చేసిండ్రు. ఎన్ని చేసినా ఇక్కడ తెలంగాణలో మీ ఐటీ సెల్ పప్పులు ఇక్కడ ఏం ఉడకాయి. అర్థమైందా? ఇక్కడ ఇంకా పెద్ద పెద్ద కాక్రోచ్లు ఉన్నాయి తెలంగాణలో. నాటువంటి కాక్రోచ్లు చాలా పెద్ద కాక్రోచ్లు ఉన్నాయి. కాక్రోచ్ల కాలం వచ్చింది, మీ పని పడుతుంది. మీ దగ్గర జడ్జిలు ఉండొచ్చు, హైకోర్టు జడ్జిలు ఉండొచ్చు, ఎంత పెద్ద జడ్జిలు ఉన్నా కానీ ఇక ఇప్పుడు ఏం ఫరకేం పడేదేం లేదు. ఈరోజు మీరు మరి కేంద్ర హోంమంత్రి గారు మరియు రాష్ట్ర హోంమంత్రి గారు మీరిద్దరు కలిసి ప్రెస్ మీట్ పెట్టండి. మీరిద్దరి దొంగ మాటలు బంద్ చేయండి, మ్యాక్స్ ఫిక్సింగ్ మాటలు బంద్ చేసి నువ్వు పట్టుకున్నావని నువ్వు అంటావు, అప్పచెప్పినా అని ఆయన అంటాడు. కానీ మీ ఇద్దరి మధ్యనే అసలు అంతా మీ మ్యాక్స్ ఫిక్సింగ్ ఉన్నది.
నేనైతే ఇవాళ కూడా స్టాండ్ బై చెప్తా. వీళ్ళిద్దరు ఎందుకు కన్ఫ్యూజన్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటే ఒరిజినల్ ఏంటంటే అక్యూజ్డ్ రేవంత్ రెడ్డి గారి ఇంట్లోనే ఉండే, అందుకనే 9 రోజులు దొరకలేదు. రేవంత్ రెడ్డి గారే ఇంట్లోకెళ్ళి బయటికి పంపించిండు. కాబట్టి బయటికి పోయేటప్పుడు ఆయన ఇప్పుడే మా ఇంటికెళ్ళి బయలుదేరిండు, అక్కడ పట్టుకోమని చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి అప్పా జంక్షన్ కాడ దొరికింది. అట్లా నొప్పుకో, అర్థమైందా? రేవంత్ రెడ్డి గారు మీరు ఇది ఇప్పటివరకు జరిగినటువంటి విషయాలు. దయచేసి ఇంతవరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ కండి, దీన్ని షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి విషయం పైన మీకు ఎప్పటికప్పుడు నేను అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.